తెలుగు ప్రజలను చలి వణికిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజులు ఇదే వాతావరణ పరిస్థితులు ఉంటాయని, చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సాధారణంగా పల్లెటూళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ప్రస్తుతం హైదరాబాద్ రాష్ట్రంలోనే అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నగరవాసులు చలికి గజగజ వణికిపోతున్నారు. తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ 7.2 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానం హైదరాబాద్దే. నగర శివార్లోని పటాన్ చెరువులో ఏకంగా 7.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైనట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక రాజేంద్ర నగర్లో 9.5, హయత్ నగర్లో 10 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. తెలంగాణ వెదర్ న్యూస్ ప్రకారం అయితే హైదరాబాద్ ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా ఉన్నాయి. మొయినాబాద్లో 6.6, ఇబ్రహీంపట్నంలో 7.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా చూసుకుంటే తెలంగాణలోని ఓ 7 జిల్లాల్లో చలి తీవ్రత పీక్స్లో ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్లో 7.2, మెదక్లో 8, హనుమకొండలో 10, నిజామాబాద్లో 11.9, రామగుండంలో 12.6, ఖమ్మంలో 13.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తెలంగాణలోని మరో 21 జిల్లాల్లో 10 నుండి 15 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయట. వీటిలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూల్, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో మాత్రం 15 డిగ్రీలకు పైగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగుతుందని, రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 3 నుండి 4 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక డిసెంబర్ 16 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, తర్వాత చలి తీవ్రత కాస్త తగ్గే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా పడిపోయాయి. అరకు ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఏకంగా 3.6, జీ మడుగులలో 3.9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మిగతా ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక విపరీతంగా కురుస్తున్న పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.